అంటే సేటన్ ఇండైరెక్ట్ గా ఏం చెప్పాడంటే మీ ఫ్రీడమ్ 99%, కానీ ఎప్పుడైతే ఈ పండు తింటావో, ఈ గీత దాటుతావో, నీ ఫ్రీడమ్ 100% అయిపోతుంది. నమ్మేశారు వాళ్ళు. ఏమైంది? తిన్నారు, ఆ 99% ఫ్రీడమ్ కూడా పోయింది. తోటలోంచి బయటికి పంపించాల్సి వచ్చింది. చాలాసార్లు దేవుడిచ్చే ఫ్రీడమ్ ని చూడకుండా మనం దేవుడు గీసిన గీతను చూస్తాం. మనం అనుకుంటాం దేవుడి శాడిస్ట్ అనుకుంటాం. అరే నేను ఎంజాయ్ చేస్తే దేవుడికి ఇష్టం లేదురా అనుకుంటాం. అందుకని చాలా మంది దేవుడి దగ్గరికి రావయ్యా అని పిలిస్తే అమ్మాయిలని అబ్బాయిలని ఏమంటారంటే కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత వస్తామంటారు, ఇప్పుడే రాకూడదు అనుకుంటారు. కానీ జీవితంలో మీనింగ్ కనుక్కోవాలంటే కానీ నువ్వు ఇప్పుడే రావాలి. ఎందుకంటే ఈ లోకం ఇచ్చే ఫ్రీడమ్ ఇవ్వదు, అది బానిసత్వానికి దారితీస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్. చాలా కాలం క్రితం ఒక మెడికోని అడిగాను నేను. అబ్బాయి నాతో వాదిస్తున్నాడు, సెక్స్ తప్పు కాదు, నాకు బాగా ఆకలేస్తే ఓ లడ్డు తింటాను, ఓ సమోసా తింటాను, ఓ పిజ్జా తింటాను, ఓ పలావ్ తింటాను, తప్పేంటి? దాహం వేస్తే పెప్సీ తాగుతాను, స్ప్రైట్ తాగుతాను, డ్యూ తాగుతాను, తప్పేంటి? నాకు సెక్స్ చేయాలనిపించినప్పుడు నేను ఎందుకు చేయకూడదు, తప్పేంటి? అది నా అవసరం అని వాదిస్తుంటే నేను ఒక మాట అడిగాను అబ్బాయిని, వివాహం బయట సెక్స్ చేయడం తప్పు కాకపోతే ఎందుకని సెక్స్ వల్ల ఈరోజు ఎయిడ్స్ వచ్చిందో నాకు చెప్పు. ఎయిడ్స్ ఎలా వస్తుందో నాకు చెప్పదు, అది నాకు తెలుసు. ఎందుకు వచ్చిందో చెప్పు అని అడిగాను నేను. If premarital sex and extramarital sex is not wrong, why there is AIDS? అబ్బాయి కాసేపు ఆగిపోయి కొన్ని సెకండ్స్ తర్వాత అన్నాడు, ఇది పాత జబ్బు కాదన్నా, కొత్త జబ్బు, ఇది నాకు పాత జబ్బు ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. కొత్త జబ్బు కాదు, పాత జబ్బు కాదు, నీ దగ్గర ఆన్సర్ లేదు. దాదాపు ఇక్కడ నుంచి చూసుకుంటే 3500 సంవత్సరాల క్రితం మోషే ద్వారా దేవుడు చెప్పాడు, ఒక గీత గీశాడు ప్రపంచానికి, వ్యభిచారం చేయొద్దు అని గీత గీశాడు. మనిషి అనుకున్నాడు దేవుడు నన్ను ఎంజాయ్ చేయనట్లేదు అనుకున్నాడు అని గీత దాటాడు. దేవుని స్వేచ్ఛ హద్దుల వెనక ఒక ప్రేమ ఉంది. నువ్వు బాగుపడాలన్న ప్రేమ, కాంక్ష. ఎందుకు దేవుడు గీత గీస్తాడంటే నువ్వు ఎంజాయ్ చేయకూడదని కాదు, నువ్వు గీత లోపల ఎంజాయ్ చేస్తే అది నీకు మేలు.